టీటీడీ బోర్డుపై ఉద్యోగ సంఘాల నేతలు విజయం సాధించారు. పాలకవర్గం సభ్యుడి వ్యవహారంపై భక్తుల నుంచి పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమాలు చేపట్టాయి. దీంతో టీటీడీ వెనుక తగ్గింది. బోర్డు మెంబర్ నరేష్తో బాధిత ఉద్యోగికి ఈవో క్షమాపణలు చెప్పించారు. ఈ పరిణామాలతో ఉద్యోగులు నిరసన విరమించారు. అంతేగాక టీటీడీ ముందు పలు డిమాండ్లు కూడా ఉంచారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్, కొన్ని ఆల్రెడీ డిమాండ్లు కూడా ఉంచినట్టుగా కూడా సమాచారం అందుతోంది. మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? కార్తిక్, తిరుమల శ్రీవారి ఆలయంలో ఉద్యోగి బాలాజీపై అనుచిత వ్యాఖ్యలతో దూషించిన బోర్డు మెంబర్ నరేష్పై గత 2 రోజులుగా టీటీడీ వివిధ ఉద్యోగ సంఘాలన్నీ కూడా నిరసన చేస్తున్న పరిస్థితి ఉంది. దీంతో నిన్న 2 రోజులుగా చర్చలు కొనసాగాయి. నిన్న రాత్రి తిరుమల అన్నమయ్య జరిగిన చర్చల్లో ఏదైతే పాలక మండలి చేసిన తప్పును ఒప్పుకొని క్షమాపణలు కూడా కోరిన పరిస్థితి మనం చూసాం. ఎందుకంటే గత 2 రోజులుగా శ్రీవారి ఆలయంలోనే నానా బూతులు అతని మీద మాట్లాడి అనుచిత వ్యాఖ్యలు చేశారు. దీని మీద టీటీడీ సంఘాలన్నీ కూడా పెద్ద ఎత్తుగా నిరసన తెలిపాయి. ఇదే కాదు, గత 3 నెలలుగా టీటీడీ ఉద్యోగుల మీద పెద్ద ఎత్తున విమర్శలు రావడం, అయితే కొంతమంది పాలక మండలి సభ్యులు టీటీడీ ఉద్యోగుల్ని బదిలీ చేయించడం, అదేవిధంగా సస్పెండ్ చేయించడం, ఇలాంటి అనేక అంశాలని టీటీడీ ఉద్యోగ సంఘాలందరినీ కూడా ఈ నిరసన కార్యక్రమానికి ఉసుగొలిపాయి. దీంతో గత 2 రోజులుగా టీటీడీ పరిపాలనా భవనం ముందు నిరసన జరిపిన తర్వాత 2 రోజుల పాటు టీటీడీ అధికారులందరూ కూడా చర్చలు జరిపారు. నిన్న అన్నమయ్య భవన్లో జరిగిన చర్చల్లో పాలక మండలి సభ్యుడు ఎవరైతే ఈ ఉద్యోగి బాలాజీని దూషించాడో అతను నేరుగా వచ్చి క్షమాపణలు చెప్పడం, ఉద్యోగ సంఘాలందరూ కూడా టీటీడీ ప్రతిష్టను దృష్టిలో ఉంచుకొని నిరసనను విరమించినట్టుగా చెప్తుంది. దీంతో ఉద్యోగ సంఘాలన్నీ కూడా టీటీడీ పాలక మండలి మీద విజయం సాధించి దీంతో పాటు మరికొన్ని అంశాలను టీటీడీకి ఉద్యోగ సంఘాలు చెప్పడం జరిగింది. ఏదైతే గత 3 నెలల కాలంలో వివిధ రకాల కారణాల కారణంగా ఉద్యోగుల్ని బదిలీ చేశారు, అదేవిధంగా సస్పెండ్ చేశారు. వరాహస్వామి ఆలయంలో పనబాక లక్ష్మి పాలక మండలి సభ్యులుగా ఉంది. ఆ సందర్భంగా లోపలికి అనుమతించలేదంటూ కూడా ఆ ఉద్యోగి మీద టీటీడీ చైర్మన్కి ఫిర్యాదు చేసి అతన్ని అక్కడి నుంచి కూడా బదిలీ చేసిన పరిస్థితి ఉంది. అదేవిధంగా పడికావల్లో, శ్రీవారి ఆలయంలో ఉన్న పడికావల్లో టీటీడీ చైర్మన్ తరఫున వచ్చిన భక్తుల్ని ధ్వజస్తంభం వరకు పంపలేదు అనే ఉద్దేశంతో మరికొందరిని అక్కడి నుంచి కూడా బదిలీ చేసిన పరిస్థితి ఉంది సూపర్ని. అదేవిధంగా ఏదైతే తొక్కిసలాట జరిగిందో ఆ ఘటనలో ఏ సంబంధం లేని డైరెక్టర్, గోశాల డైరెక్టర్ హరినాథ్ను కూడా అనవసరంగా సస్పెండ్ చేశారు. ఇలాంటి అనేక విషయాలను కూడా టీటీడీ అధికారులు ముందుంచారు. వీళ్ళందరినీ కూడా తిరిగి విధుల్లోకి తీసుకోవాలని కూడా కోరడం జరిగింది. దీంతో పాటు మరికొన్ని ఉద్యోగస్తుల సమస్యలను కూడా టీటీడీ ఈవో, అదేవిధంగా అదనపు ఈవో దృష్టికి తీసుకెళ్లింది. ఇవన్నీ కూడా వచ్చే ఒక 2-3 నెలల్లో ఇవన్నీ కూడా వాళ్ళ కోరికలను కూడా నెరవేరుస్తామని టీటీడీ ఈవో, అదేవిధంగా అదనపు ఈవో కూడా చెప్పడంతో ఉద్యోగ సంఘాలందరూ కూడా ఈ నిరసనను కూడా విరమించారు. దీనికి సంబంధించి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా కఠినమైన చర్యలు తీసుకోవాలి. మరోసారి ఇలాంటి ఘటనలు జరిగితే ఈసారి మరింత ఉధృతంగా తమ నిరసన తెలియజేస్తామని కూడా ఉద్యోగ సంఘాలు టీటీడీ పాలక మండలిని హెచ్చరించిన పరిస్థితి ఉంది. కార్తిక్. రైట్ ప్రసాద్.